హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటాను. సో ఇదిగోండి, ఫార్బర్ వేర్ అని ఒక కంపెనీది మాకు దొరికిందనమాట కిచెన్ సెట్. ఆ కిచెన్ సెట్ ఏంటంటే మామూలుగా అయితే ఇక్కడ సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి అమెరికాలో. అందరూ అవే కొనుక్కుంటారు. కాస్ట్లీవి $50 $100 పెట్టి కొనుక్కోవడం ఎందుకని చెప్పి ఇక్కడ మన ఇండియన్స్ ఎవరు వచ్చినా సరే సెకండ్ హ్యాండ్ షాప్స్ దొరుకుతాయి, అక్కడికి వెళ్ళి తీసుకుంటారు. కానీ నాకెందుకో తీసుకోవాలనిపించలేదు. కొత్తవే బ్రాండెడ్వే బెస్ట్. ఎందుకంటే పిల్లలతో ఉన్నాం కాబట్టి ఏ అనారోగ్యాలు ఏవి రాకుండా. అందులో మనకు అలవాటు లేదు కదా, సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ వాడే అలవాట్లు లేవు కాబట్టి అందుకని చెప్పి తీసుకున్నాను. ఫస్ట్ ఇదిగోండి, టోటల్ అయితే మాకు 5 6 వచ్చాయి ఐటమ్స్. బాక్స్ పైన చూపించేటప్పుడు చాలా పెద్ద ఐటమ్స్ చూపించారు. పిక్చర్ అయితే చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ అనుకున్నాము, కానీ ఓపెన్ చేసి చూసిన తర్వాత చాలా చిన్న ఉన్నాయన్నమాట. ఒక అన్నీ నాన్ స్టిక్వే, మొత్తం అన్ని ఐటమ్స్ నాన్ స్టిక్వే తీసుకున్నాము. బాగున్నాయి ఐటమ్స్ అయితే, కొత్తగా చాలా బాగున్నాయి, లైట్ వెయిట్ కూడా. నెక్స్ట్ ఏవి అడుగంటుకోవు అనమాట, చక్కగాను. ఎంత టైం ఉన్నా సరే స్టవ్ మీద అడుగంటుకోకుండా వచ్చేస్తాయి నీట్గా. క్లీనింగ్ అది చాలా ఈజీ అండి. సో ఫస్ట్ది అయితే నాకు ఏంటంటే టీ పాట్ అనమాట. అది నాన్ స్టిక్ టీ పాట్ వచ్చింది. దాని మీదకి ఇదిగోండి గ్లాస్ లిడ్ వచ్చిందనమాట. ఇది గ్లాస్ లిడ్. సో దీని తర్వాత నాకు వచ్చింది మిల్క్ బాయిల్ చేసుకునే ఒక చిన్న ప్యాన్ వచ్చింది మళ్ళీని. సో ఇవన్నీ ఏంటంటే నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు రెండు కుక్కర్లు తెచ్చుకున్నాను. అది మిస్టేక్ ఏమైందంటే ఒక కుక్కర్లకి బెల్ట్లు మాత్రం సైజెస్ తేడా వచ్చాయండి. సో అందుకని పనిచేయలేదు ఇక్కడికి వచ్చినప్పుడు. సో అందుకని ఏం చేస్తున్నానంటే, నేను అత్తెసరు అన్నం అంటాం కదా, అంటే వాటర్కి రైస్కి తగ్గ వాటర్ వేసుకొని అది వాటర్ ఇంకే వరకు స్టవ్ మీద అలా ఉంచుకుంటాం కదా సిమ్లో పెట్టి, అలా కుక్కర్లో రైస్ పెట్టుకొని సిమ్లో పెట్టి జాగ్రత్తగా కుక్ చేస్తున్నాను. కొంచెం ఇబ్బంది అయినా సరే తప్పలేదు. ఇండియన్ గ్రాసరీస్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి బెల్ట్స్ అవి కుక్కర్కి. అది ఎలాగ తీసుకుంటాను. సో ఇదిగోండి, ఇది మిల్క్ ప్యాన్ అనమాట, రెండోది మిల్క్ ప్యాను. నెక్స్ట్ వచ్చి మనకి దాని మీదకి లిడ్ ఇచ్చారు. దాని మీదకి ఇదిగోండి, అంటే జల్లిడ్ టైప్ వచ్చింది కొంచెం. ఎందుకంటే మనం అందులో బంగాళదుంపలు ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే పప్పు దినుసులు ఉంటాయి కదా, బొబ్బర్లు, కిడ్నీ బీన్స్ అని, సోయా బీన్స్ అని, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ ఉడకబెట్టుకుని అందులో వాటర్ అది ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట, ఉంపేసుకోవచ్చు హాట్ వాటర్ అది. సో అది మిల్క్ కూడా బాయిల్ చేసుకుని ఉంచుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ది వచ్చి ఇదిగోండి, ఇది చాలా చిన్నదనమాట, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలాగా ఉందన్నమాట ఇది. యాక్చువల్గా అయితే ఇది వీడియోలో చాలా పెద్దది కనిపిస్తుంది, కానీ చాలా చిన్నది ఉందండి సైజు. ఒక 2 ఆమ్లెట్స్, మహా అయితే 2 ఆమ్లెట్స్ పడతాయి అంతే. లేదు అంటే 3 ఆమ్లెట్స్, మ్యాక్సిమం 3 ఆమ్లెట్స్ వేసుకోవచ్చు అంతే. అది ఆమ్లెట్కే పనిచేస్తుంది. లేదంటే మనం పప్పు బాయిల్ చేసుకునేటప్పుడు తాలింపు పెట్టుకోవడానికి మాత్రం పనిచేస్తుంది. ఉల్లిపాయ వేసుకొని ఆవాలు, ధనియాలు, జీలకర్ర ఇలాంటివి ఏవో వేసుకుని, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకుని తాలింపు పెట్టుకుంటాం కదా, అలా చిన్న చిన్న వాటికి మాత్రం పనిచేస్తుంది. తాలింపుకి కానీ లేకపోతే ఒక ఆమ్లెట్ వేసుకోవడానికి కానీ పనిచేస్తుంది. సో ఈ లిడ్ వచ్చి ఒక కర్రీ వండుకోవడానికి ఒక గిన్నె ఇచ్చారండి. అది మనం ఇండియాలో యూజ్ చేసే కళాయి టైప్ కాదు, గిన్నె మోడల్ వస్తుంది అనమాట. ఇక్కడ కళాయి టైప్ కూడా ఉంటాయి, కానీ ఇక్కడ సెట్లో మాత్రం మాకు గిన్నె మోడలే ఇచ్చారు. ఇది యాక్చువల్గా కర్రీకి యూజ్ చేసుకోవడానికి అనమాట. లాస్ట్ టైం మేము అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఇది ఈ టైప్ మోడలే యూజ్ చేసాము కర్రీకి. సో అందుకని ఇది కర్రీకని పెట్టేశాను అనమాట. సో ఇది రైస్కి పెడతాను ఈరోజు అన్నీ స్టార్ట్ చేస్తాను వండటం అయితే వీటిల్లో. సో 4 రకాల గరిటెలు వచ్చినాయి. ఒక కర్రీ కుక్ చేసుకునే ఒక గిన్నె వచ్చింది, మిల్క్ ప్యాన్ ఒకటి, అదిగోండి ఆమ్లెట్ వేసుకునేది ఒకటి, ఒక టీ బాయిల్ చేసుకునేది అది వచ్చింది. నెక్స్ట్ ఒక చిన్న దోశ అనమాట, చాలా చిన్న దోశ వేసుకోవడానికి. దోశలు అవి చిన్న ఉంటాయి కదా, ఒక 10 రూపీస్కి మనకి బయటకు దొరుకుతాయి కదా, అలా చిన్న దోశలు వేసుకోవడానికి ఒక పెనం వచ్చిందనమాట. ఇలా ఒక 5, కరెక్ట్గా 5 గిన్నెలు వచ్చినాయండి. ఇది కాస్ట్ ఎంత పడింది అంటారా? కాస్ట్ వచ్చి నాకేమో
ఒక $48 అండి. అంటే $47.98 అంటే $48 అంటే కరెక్ట్గా మాకు ఎంత పడిందంటే దగ్గర దగ్గర 4200 అలా పడిందండి. మన ఇండియన్ రూపీస్లో అయితే ఈ 4-5 ఐటమ్స్ కలిపి 4200 4500 వరకు పడింది మాకైతే. ట్యాక్స్తో కలిపి $50 అంటే 4500 దాటే 4500 అలా ఉంటుంది. సో ఇవండి. సో అయితే ఫస్ట్ ఇప్పుడు చెప్పాను కదా పాల్ ప్యాన్ అని ఒకటి, లిడ్ ఏమో హోల్స్తో వచ్చింది. హాట్ వాటర్ ఫిల్టర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అందుకని ఇగోండి ఈ పప్పులు ఇవి నానబెట్టాను అనమాట. ఈరోజు ఇందులో బాయిల్ చేద్దామని, ఎలా కుక్ చేస్తున్నాయో ఏంటో చూద్దామని. ఏదో ఒక రోజు స్టార్ట్ చేయాలి కదా, అదే ఓపెన్ చేసిన రోజే స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ఇది వైట్ బీన్స్ అండి. ఇవి కాలీఫ్లవర్ కర్రీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక టమాటా వేసుకుని కుక్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో అది అందులో పెట్టాను. నెక్స్ట్ వచ్చి ఇది ఇంకొక ప్యాన్ అండి. ఇది నేను సెపరేట్గా కొనుక్కున్న ప్యాన్ అనమాట, దోశ ప్యాను. అదొకటి. ఇదిగోండి రైస్ పెడతానని చెప్పాను కదా, రైస్ పెట్టాను. అలాగే ఇంకొక ఇంట్లోకి వచ్చిన కొత్తలో పెట్టుకున్న పాల గిన్నె అనమాట. అది చిన్న పెనం అని చెప్పాను కదండి, అదండి. ఆ చిన్న పెనంలో ఒక ఆమ్లెట్స్ మాత్రం వేసుకోగలం, లేదంటే పప్పు తాలింపు వేసుకోవచ్చు అని చెప్పాను కదా, అదనమాట. ఇదిగోండి అందుకని ఆమ్లెట్ వేసి మీకు చూపిస్తున్నాను. ఎంత చిన్నదో, ఒక్క ఎగ్ వేస్తే చూడండి హాఫ్ ఆఫ్ ద పెనం అంతా ఇదైపోయింది, కనిపించట్లేదు ఇంకా. ఇదిగోండి 2 eggs అనమాట. అయితే ఫస్ట్ ఆమ్లెట్ మాత్రం సరిగ్గా రాలేదండి. అసలు తిరగేసినప్పుడు కూడా అంటుకుపోయింది. ఆయిల్ వేసి చేశాను, అయినా సరే సరిగ్గా రాలేదు. కానీ ఇదిగోండి ఇలా ఎగ్ ఆమ్లెట్ వేసుకొని పిల్లలకైతే చక్కగా ఎగ్ ఆమ్లెట్స్ ఇలా వేసుకోవడానికి చిన్న పెనం చాలా చాలా బాగుంటుంది. అయితే బ్రేక్ఫాస్ట్లో ఎగ్ ఇచ్చేటప్పుడు కొంచెం ఆయిల్ తగ్గించుకోండి, ఎందుకంటే ఇది ఎలాగా నాన్ స్టిక్ కాబట్టి తగ్గించుకుంటే మంచిది. అలాగే చూసారా, నేను గరం మసాలా చూపిస్తున్నాను. చాలా చిటికెడు వేస్తానండి, ఎందుకంటే చాలా ఘాటుగా చేశాను. అది ఇండియాలో ఎలా చేశాను ఏంటనేది మీకు నెక్స్ట్ టైం వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. అదన్నీ తయారు చేసి ప్రతి ఐటము తయారు చేసి తెచ్చుకున్నానండి ఇండియా నుంచి. నేను ప్రతిదీ పౌడర్ చేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడికి మనం జీలకర్ర పౌడర్ కూడా తెచ్చుకున్నాను. జీలకర్ర మామూలుగా తీసుకురాకూడదు ఇండియా నుంచి అమెరికా వచ్చేటప్పుడు. అవి కానీ లేకపోతే గసగసాలు కానీ ఇలాంటివి ఏవి తీసుకురాకూడదు ఇండియా నుంచి అమెరికా వచ్చేటప్పుడు. జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా అమెరికా ప్రయాణం చేస్తున్నారు అంటే పాపీ సీడ్స్ అంటారు, లేదంటే గసగసాలు అనమాట, అవి తేకూడదు, ఎందుకంటే అవి డ్రగ్స్ కింద వస్తాయి. సో అందుకని అలాంటివి ముట్టుకోవద్దండి. నెక్స్ట్ జీలకర్ర కూడా తేకూడదు. నెక్స్ట్ మిరపకాయలు అంటే లోపల సీడ్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా తేకూడదు. అందుకని చూసుకోండి వచ్చేటప్పుడు. అందుకని నేను అలాంటివి ఏవి తీసుకురాలేదు, ఎందుకంటే నేను సెకండ్ టైం రావటం కాబట్టి అమెరికాకి కొంచెం నాకు అవగాహన ఉంది ఏం తీసుకురావాలి ఏం తీసుకురాకూడదని. సో అందుకని చాలా జాగ్రత్తగా, కానీ లాస్ట్ టైం కన్నా ఈ టైం అయితే మరీ ఎక్కువ తీసుకున్నానండి. గరం మసాలా పట్టుకున్నాను, సాంబార్ పౌడర్ పట్టుకున్నాను. నెక్స్ట్ చూసారా, తిరగడం చాలా కష్టమైపోతుంది అనమాట. అవి అసలు మాట వినట్లేదు ఆమ్లెట్స్. సో ఆ విధంగా ఇవి ఆమ్లెట్లు వేసానమాట. పిల్లలిద్దరికీ ఒక్కొక్క ఆమ్లెట్. మరి ఎక్కువగా పెట్టినా సరే డైజెస్ట్ అవ్వదండి, ఎందుకంటే ఇక్కడ కొంచెం మన ఇండియాలా కాదు. మన ఇండియాలో ఇప్పుడైతే ఎండలకి చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు, కానీ ఇక్కడ ఎండ ఎలా ఉంటుందంటే నార్మల్ అనమాట. మనకి ఈవినింగ్స్ చూసారా, 7 తర్వాత 8 తర్వాత ఎలా ఉంటుంది టెంపరేచరు ఎండాకాలంలో. ఈవినింగ్ 9-10 కూడా మనకు వేడిగానే ఉంటుంది. అసలు ఆ వేడి అనేదే ఉండదండి ఇక్కడ. ఎండాకాలం జస్ట్ వర్షం ఉండదు, చలి ఉండదు, అంతే.